హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అసెస్మెంట్ బుక్లెట్గా రిలీజ్ చేసినటువంటి 10వ తరగతి పుస్తకం గురించి ఒకసారి చూద్దాము. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పుస్తకం. దీన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 21st సెంచరీ స్కిల్స్ ఇవ్వటం జరిగింది. అలాగే టీచర్స్ ఫీడ్బ్యాక్ లాస్ట్లో సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండాలి, ఆయన అబ్జర్వేషన్స్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. తర్వాత పక్క పేజీకి కనుక వస్తే స్టూడెంట్ ప్రొఫైల్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి. అలాగే క్లాస్ రోల్ నెంబరు, క్లాసు, సెక్షను రాస్తూ నేమ్ ఆఫ్ ది స్కూల్ రాస్తూ అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ అని ఇవ్వటం జరిగింది. అపార్ ఐడి కనుకైతే నేరుగా వేయవచ్చు. అదే పెన్ ఐడి కనుకైతే ఫస్ట్ 0 పెట్టి తర్వాత మిగిలినటువంటి నెంబర్ అంతా కూడా వేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పేజ్కి వచ్చేటప్పటికి లాంగ్వేజెస్లో బుక్ రివ్యూలు ఏ విధంగా తీసుకోవాలి, వాటికి మార్కులు ఏ విధంగా కేటాయించాలి అనేటువంటిది, రివ్యూ రైటింగ్, బుక్ రైటింగ్ అనేటువంటిది లాంగ్వేజెస్లో, మ్యాథమెటిక్స్లో ఏం చేయాలి, అలాగే సైన్స్లో ల్యాబ్ యాక్టివిటీస్, సోషల్ స్టడీస్ ఏం చేయాలి అనేది, టూల్ 2లో రిటర్న్ వర్క్స్ ఎట్లా చేయాలి అనేది, అలాగే ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి ఏమేమి చేయాలి అనేటువంటివి ఇవన్నీ కూడా ఈ పేజీలో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇండెక్స్ ఇవ్వటం జరిగింది. ఈ ఇండెక్స్లో మనం కనుక గమనించేట్లయితే ఏ ఫార్మాటివ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అలాగే స్టూడెంట్ మార్క్స్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పని టోటల్గా ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎందుకంటే ఇది 10th క్లాస్ కాబట్టి FA 3 వరకే ఇవ్వటం జరిగింది. తర్వాత SA1, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ అలా ఇవ్వటం జరిగింది. ఈ మార్కులన్నీ కూడా దీంట్లో మనం ఎంటర్ చేయాలి. వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను గ్రేడ్స్గా ఏ విధంగా ఎంటర్ చేయాలనేది కూడాను ఆ గ్రేడింగ్ టేబుల్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అసెస్మెంట్ షెడ్యూల్ కింద ఏ అసెస్మెంట్ ఎప్పుడెప్పుడు జరగాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే అసెస్మెంట్ స్ట్రక్చర్ కింద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, వాటికి ఒక్కొక్క దానికి మార్క్స్ ఎన్ని అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఫార్మాటివ్ అసెస్మెంట్లో టూల్ 4 కింద ఎగ్జామ్ జరుపుతాము. దాంట్లో 10 ఒక మార్కు క్వశ్చన్స్ 10. అలాగే సెక్షన్ Bలో 1 మార్కు క్వశ్చన్ 1, 2 మార్కుల క్వశ్చన్లు 7 ఇవ్వటం జరుగుతాయి. అలాగే సెక్షన్ Cలో 10 మార్కుల క్వశ్చన్ 1 ఇవ్వటం జరుగుతుంది. టోటల్గా 19 క్వశ్చన్లు 35 మార్కులుగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్కి వచ్చేటప్పటికి 10 మార్కుల క్వశ్చన్స్ 1 మార్కు క్వశ్చన్స్ 10, 2 మార్కుల క్వశ్చన్లు 5. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకి టెక్స్చువల్ రీడింగ్కి సంబంధించిన రీడింగ్ కాంప్రహెన్షన్స్ సెక్షన్ ఏలో ఏవైతే ఉన్నాయో 2 మార్కుల క్వశ్చన్లు 5 క్వశ్చన్లు అక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే సప్లిమెంటరీ రీడర్ పోయంకి సంబంధించిన 10 క్వశ్చన్స్ దీన్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ 2 సబ్ సెక్షన్స్ కింద 5 మార్కులు ఇచ్చారు. ఇదేంటంటే 16వ క్వశ్చన్, 17వ క్వశ్చన్ కింద మనం తీసుకోవచ్చు. సెక్షన్ Bలోకి వచ్చేటప్పటికి 2 మార్కుల క్వశ్చన్స్ 14 ఇవ్వటం జరిగింది 28 మార్కులకి. అలాగే 4 మార్కుల క్వశ్చన్స్ 3 ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 4 మార్కుల క్వశ్చన్స్ ఏంటంటే సినానిమ్స్, యాంటానిమ్స్, అలాగే గ్రామటికల్ పార్ట్కి వచ్చేటప్పటికి ఎడిటింగ్ కింద మనం దీన్ని భావించవచ్చు. సెక్షన్ 3లో 3 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 10 మార్కులు చొప్పున 30 మార్కులు, టోటల్గా 37 ప్రశ్నలు 100 మార్కులు. ఇది మనకి ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారం సరి. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్కి వాళ్ళు ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దీన్ని వాళ్ళకి మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా రాయాలి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1కి సంబంధించి స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ని రాయడానికి ఒక పేజీని ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి మార్కుల్ని 5 మార్కుల్ని ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది టాప్ సైడ్ రైట్ కార్నర్లో. అలాగే టూల్ 2కి సంబంధించి రిటర్న్ వర్క్స్లో 5 మార్కులు వేయాలి. వీటిని మనం ఏ విధంగా వేసాము అనేటువంటి దాన్ని టీచర్ గారే ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ టూల్ 3 ఉంది. ఈ టూల్ 3 రాయటానికి 2 పేజీలు ఇవ్వటం జరిగింది. వీటిలలో రాసినటువంటి వాటికి మార్కుల్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే టూల్ 4లో రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది.
ఇది 10వ తరగతి రిటన్ టెస్ట్ కాబట్టి అన్నీ రాసేటువంటి క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి అనే దానికి వాటికి గాను సపరేట్గా గళ్ళు ఇవ్వటం జరిగింది. గమనించండి, ఆయా క్వశ్చన్స్ అక్కడే రాయాలి. ఒకవేళ తప్పులు పోయినా కానీ అక్కడనే కొట్టేసి నెమ్మదిగా రాయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని రాసుకోమని చెప్పాలి. ఈ ప్రశ్నలు ఇక్కడే రాయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ రిటర్న్ క్వశ్చన్స్లోనే క్వశ్చన్ నెంబర్ 11 నుంచి ఇవ్వటం జరుగుతోంది. 11 to 18 వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతోంది. ఈ 11 to 18లో 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఆ ప్రశ్నలు ఆ మార్కులతోటే క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రశ్నకి 2 మార్కులు అంటే వీటికి ఎన్ని వచ్చాయి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అన్నమాట. అలాగే సెక్షన్ సికి వచ్చేటప్పటికి 10 మార్కుల క్వశ్చన్ ఒకటే ఉంటుంది. ఆ 10 మార్కుల క్వశ్చన్ రాయటం కోసం గాను ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత ఖాళీ అనేది ఇవ్వటం జరిగింది, 3 పేజీలు. అంతేకాకుండా ఇంకేదన్నా రాయాలి అనుకున్నా లేదా తప్పులు పోయిన ఏదన్నా రాయాలనుకున్నా కానీ అడిషనల్ పేజ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది పిల్లవాళ్ళందరూ కూడాను రాసే పార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ప్రతి ఫార్మేటివ్ అసెస్మెంటు, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ తర్వాత, గ్రాండ్ టెస్ట్ల తర్వాత ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇక్కడ అపర్ ఐడి కానీ పెన్ ఐడి కానీ రాయాలి. అపర్ ఐడి కనుక రాసేట్టయితే మొత్తం గళ్ళు సరిపోతాయి. పెన్ ఐడి కనుక రాసేట్టయితే ఈ మొదటి గడిలో 0 పెట్టేసి మిగిలిన నెంబర్లన్నీ రాయాలి. ఇక్కడ ఎగ్జామ్ కోడ్ అనేది అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ కోడ్ ప్రకారం రాయించాల్సి వస్తుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఒక్కొక్క దానికి 2 మార్కుల క్వశ్చన్స్ కొన్ని ఇవ్వటం, ఒక్కొక్క మార్కు క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. వీటిలలో 1వ క్వశ్చన్కి ఎన్ని మార్కులు అలాట్ చేశాము అనే దాని మీద మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. 2వ క్వశ్చన్కి 1 మార్కు అట్లా. అలాగే 11వ క్వశ్చన్కి కనుక చూసేట్టయితే 2 మార్కుల క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మార్కుల్లో మనం ఎన్ని అలాట్ చేసాము, 1 చేసామా, 0 చేసామా, 2 చేసామా, అలా ఎన్ని మార్కులు అయితే అలాట్ చేస్తామో ఆ బబుల్ని మనము బబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్కిల్ని మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. 0 మార్క్స్ అలాట్ చేస్తే 0 చేయాలి, 1 మార్క్ అలాట్ చేస్తే 1 చేయాలి. అలాగే 19th క్వశ్చన్కి వచ్చేటప్పటికి 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్ క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఇచ్చాము అనేటువంటిది కూడా ఇక్కడ బబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పార్ట్ డి వచ్చేసి టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఇవ్వటం జరిగింది. ఈ టూల్ 1, టూల్ 2, టూల్ 3లో 5 మార్కులు చొప్పున ఉంటాయి కాబట్టి వీటిలలో ఎన్ని మార్కులు ఇచ్చాము అనేది ఆ కన్సర్న్ సర్కిల్ని మనము బబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది యాక్చువల్గా కొంచెం పనిని పెంచేటువంటి ప్రక్రియ మనకు మాత్రం సంబంధించి. ఈ విధంగా చేసిన తర్వాత వారు ప్రస్తుతం చెప్తున్న దాని ప్రకారముగా ఈ ఓఎంఆర్ షీట్ని మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్కి వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని విధాలుగాను 15 క్వశ్చన్స్ రాయటానికి 15 బ్లాంకులు ఇవ్వటం జరిగింది. చూడండి, ఇక్కడ 15 బ్లాంకులు. అవి అయిపోయిన తర్వాత 16వ క్వశ్చన్ రాయటానికి 1 గడిని ఇవ్వటం జరిగింది. అలాగే 17వ క్వశ్చన్ రాయటానికి కూడా ఇవ్వటం జరిగింది. ఇవి అయిపోయిన తర్వాత సెక్షన్ బిలో 18 నుంచి 34 వరకు ఉండేటువంటి క్వశ్చన్స్ని రాయటానికి వీలుగా ఇవన్నీ కూడాను గళ్ళు ఇవ్వటం జరిగింది. అది అయిపోయిన తర్వాత 35వ క్వశ్చన్ రాయటానికి 1 పేజీ బ్లాంక్ పేజీని ఇవ్వడం జరిగింది. అలాగే 36వ క్వశ్చన్కి 1 పేజీని ఇవ్వడం జరిగింది. అలాగే 37వ క్వశ్చన్కి కూడాను 1 బ్లాంక్ పేజీని ఇవ్వటం జరిగింది. ఇది కాక అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ దీనికి కూడాను ఓఎంఆర్ షీట్ని మనం ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్లో ఇక్కడ చూడండి, పార్ట్ సికి వచ్చేటప్పటికి సమ్మేటివ్ అసెస్మెంట్లో పార్ట్ సి కింద 1వ క్వశ్చన్ నుంచి 5వ క్వశ్చన్ దాకా 2 మార్కులు కాబట్టి ఈ మార్కుల్లో ఎన్నెన్ని ఇచ్చామో అనేది రాయడానికి ఉంటుంది, బబుల్ చేయాలి మనం. అలాగే అక్కడి నుంచి చివరి వరకు ఆ క్వశ్చన్కి ఎన్ని మార్కులు, మనం ఎన్ని ఇచ్చాము అనేటువంటిది ప్రతి క్వశ్చన్కి కూడా ఇక్కడ బబుల్ చేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వర్కే చాలా లెబోరియస్ వర్క్ అవబోతోంది టీచర్స్కి అందరికీ కూడా. ప్రతి విద్యార్థికి ఈ విధంగా చేయాలి అనేటప్పటికీ ఇది చాలా లెబోరియస్ కాబోతుంది. 35 నుంచి 37 వరకు ఉండే క్వశ్చన్స్ 10 మార్కుల క్వశ్చన్స్ కాబట్టి ఈ 10 మార్కుల క్వశ్చన్స్కి వీటికి సంబంధించిన మార్కులను అలాట్ చేయాలి. ఇదే విధంగా మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కటికి కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే లాస్ట్కి వచ్చేటప్పటికి
ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి కూడాను OMR షీట్ ఇవ్వటం జరిగింది. అలాగే గ్రాండ్ టెస్ట్కి కూడాను OMR షీట్ని ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ జరిగింది. టోటల్గా ఈ బుక్ మొత్తం కూడాను ప్రతిదీ కూడాను మనం అన్నీ OMR షీట్స్లో ఈ అపార్ ఐడి నెంబర్స్ తోటి రాయించేసి ఈ మార్కులన్నీ కూడా బబుల్ చేసి వీటిని స్కాన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకే అప్పచెప్పేటువంటి విధానం ఉంది. కాబట్టి దీన్ని మనము లీప్ యాప్లోనే అప్లోడ్ చేయడానికి వీలుగా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తర్వాత లాస్ట్లో ఇచ్చేటువంటి ఈ సర్టిఫికేటు. ఈ విధంగా 10th క్లాస్కి సంబంధించినటువంటి బుక్ ఇక్కడ మనకు ప్రిపేర్ అయింది. ఇది 6వ తరగతికి సంబంధించినటువంటి బుక్. 6 నుంచి 8 దాకా ఉండేటువంటి అసెస్మెంట్స్ ఒక రకంగా ఉంటాయి. కాబట్టి వీటికి ఉన్న ఒక తేడా ఏందో గమనిద్దాం. మనకి మిగిలిందంతా ఒకే విధంగా ఉన్నా కానీ ముఖ్యంగా 10వ తరగతికి కింది తరగతులకు ఉండేటువంటి తేడా ఏంటంటే ఈ 1 నుంచి 15 వరకు ఉండేటువంటి క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి వాటికి ఈ క్రింది తరగతుల వాటికి మాత్రం ఖచ్చితంగా ఆయా క్వశ్చన్ల ఎదురుగ్గా ఏనో బీనో సీనో డీనో రాయించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది ఒక్కటే చెప్పుకోదగినటువంటి మార్పు. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడాను ఆ క్వశ్చన్ వైజ్గా ఉండేటువంటి వాటికి ఆన్సర్స్ రాయించటము. యాజ్ యూజువల్గా వీటికి కూడాను అదేవిధంగా మార్కులు వేయాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సినటువంటిది ఏంటంటే 1 నుంచి 15 వరకు ఉన్నటువంటి అంశాలలో మనము ఈ పేజీలో అంటే 11వ పేజీలో ఏదైతే రాయించామో ఫార్మేటివ్ 1కు సంబంధించి 11వ పేజీలో ఈ గళ్ళల్లో ఏవైతే గుర్తుపెట్టించామో ABCDలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి, ఇక్కడ 15వ పేజీలో ఉన్నటువంటి ఈ గళ్ళు కూడాను వాళ్ళు అదే అక్కడ ఏదైతే రాశారో వాటిని అది అక్కడ ఏ రాస్తే ఇక్కడ ఏ, అక్కడ బి రాస్తే ఇక్కడ బి అలా బబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడాను కొంచెం లెబోరియస్గానే ఉంటుంది. ఈ పేజీని మనం తర్వాత స్కాన్ చేయాల్సి వస్తాం. ఇది ఈ పార్ట్ వరకు పార్ట్ సి ఏదైతే ఉందో ఇది పిల్లలు చేయవలసినటువంటిది. తర్వాత పార్ట్ డి మళ్ళీ టీచర్స్ మార్కులు ఎన్ని వేశారు ఏంటి అనేది పార్ట్ డి పార్ట్ ఈ అనేటువంటిది టీచర్స్ ఫిలప్ చేయవలసినటువంటిది. ఇదంతా కూడాను కొంత లెబోరియస్గానే కనిపిస్తోంది. వీటికి కూడాను లాస్ట్లో మళ్ళా సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి OMR షీట్ కూడాను ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడాను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆబ్జెక్టివ్ టైప్స్ అన్నీ కూడాను ఇక్కడ ఫిలప్ చేయించాలి. 20 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే తర్వాత 21 నుంచి 33 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేసాము అనేది కూడాను ఇక్కడ మనం డీటెయిల్గా మనం బబుల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. టోటల్గా ఇది మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఇచ్చినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి మీరందరూ కూడాను ముందు ఒక అవగాహన కోసం గమనించుకొని తర్వాత రేపు పిల్లల చేత రాయించేటప్పుడు జాగ్రత్తగా రాయించండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఒకసారి మిస్ అయిపోయినాయి అంటే ఇంకా మనం చేయగలిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ పుస్తకాలన్నీ మన హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకోవాలని చెప్తున్నారు. అలాగే పిల్లలకి అవసరమైనప్పుడు మాత్రమే ఇచ్చి తిరిగి మళ్ళీ తీసుకొని మన హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకొని మనమే వాటిని భద్రపరచవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తగుమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని పిల్లల చేత వీటినన్నింటినీ రాయించి మార్కులు వేసేటప్పుడు అలాగే పరీక్షలు పేపర్లు దిద్దేటప్పుడు కూడాను జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ప్రతిదీ OMRలో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీలున్నంత త్వరగా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని చేసుకొని మనకి ఎక్కువ టైం ఉండకపోవచ్చు, ఈ టైంలోనే మనం చేయాల్సి వస్తాం. కాబట్టి వీలున్నన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీలున్నంత వేగంగా ఈ పని పూర్తి వేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఆ విధంగా ఫాలో అవుతారని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.